నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే రాహుల్ గారు. నమస్తే అండి. మాజీ వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి గారు అంటే రాజకీయాలకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు ఈ మధ్య. ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్‌లో వెళ్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే షర్మిల గారిని కలిసారని వార్తలొస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంతుంది? ఆయన నిజంగానే కాంగ్రెస్‌లోకి మారుతున్నారా? పొలిటికల్ కెరియర్‌కి నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. రాజకీయాలకి నేను స్వస్తి చెప్తున్నాను. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి. నాకంటూ ఇప్పటిదాకా నేను చేసింది ఓకే. అది మంచి చేశానా, చెడు చేశానా దేవుడికే వదిలేస్తున్నాను. నా వరకు నాకు తెలుసు నేనేం మాట్లాడానా, ఏం చేశానా అనేది ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఆయనకొచ్చిందని అనుకున్నాం. సో, అలా వచ్చినప్పుడు ఆయన నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఉండి విజయసాయిరెడ్డి గారు ఇన్నేళ్ల రాజకీయ సుదీర్ఘ ప్రయాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉన్నప్పటి నుంచి ఆయన ఉన్నాడు. దాని నుంచి ఆయన బయటకొచ్చేసాడు. ఒకటి ఆయన పొలిటికల్ కెరియర్ ఎండ్ చేసినా కూడా ఆయనకుండే రాజకీయ తత్వం అనేది ఉంటదిగా. ఆయనకుండే ఇన్నాళ్ళు నేను ఆయన అవతల పార్టీల మీద దుమ్మెత్తి పోసాడా, అవతల పార్టీలను ముంచేసాడా అవన్నీ పక్కన పెడితే అది రాజకీయ అనుభవం అనేది ఉంటది ఆయనకి. దాన్ని ఏమైనా వైఎస్ఆర్ గారి కుటుంబంతోనే అనుసంధానం అయ్యున్న షర్మిల కూడా వైఎస్ఆర్ గారి కూతురేగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలేగా. అంతే కదా! ఆయన హైదరాబాద్‌కు వచ్చి షర్మిలమ్మని ఆమె ఇంట్లో లోటస్ పాండ్ ఇంట్లో కలిశారు అని ఒక వార్త, త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తారు. సో, మైట్ బీ ఆయన రాజకీయ అనుభవం ఆ పార్టీలో ఏమైనా అవసరం ఉందేమో అని కలిసి ఉండొచ్చు అని ఒక వర్గం అంటున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే షర్మిల గారిని కలిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినట్టేనా? ఎందుకంటే రూలింగ్ పార్టీ ఏదుంది, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఈమె షర్మిల గారు తెలంగాణలోనే చాలా ఉద్యమాలు చేశారు, చాలా దగ్గర మాట్లాడారు, పోలీసులు గారు తీసుకొని వెళ్ళారు ఆమెని. ఆమె మళ్ళీ వెళ్ళి ఆంధ్రాలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారితోనే సన్నిహితంగానే ఉండింది, పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగానే ఉండింది. వాళ్ళ అన్నని కూడా పిలిచింది కదా కొడుకు పెళ్ళికి. వెళ్ళారు కదా! సో, ఫ్యామిలీ తరఫున కూడా కలిసి ఉండొచ్చు కదా విజయసాయిరెడ్డి గారు. మేబీ హైదరాబాద్‌కి ఆయనకి ఏదైనా పని మీద వచ్చి ఉండొచ్చు. అమ్మ షర్మిలమ్మ ఇక్కడే ఉంది కదా! ఒకసారి వెళ్ళి మాట్లాడదాము. ఎలా ఉన్నావమ్మా? నేను కూడా బయటకొచ్చేసాను ఇప్పుడు రాజకీయ జీవితంలోంచి. మైట్ బీ ఇంకేమైనా ఇన్పుట్స్ ఇచ్చుండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా ఆయన వెళ్ళిపోయి వైఎస్ఆర్ దాంట్లో అంటే నుంచి సలహాదారుడుగా ఏమన్నా ఉండబోతున్నారా షర్మిల గారికి? మైట్ బీ ఒక ఒక గైడెన్స్‌గా అనుకోవచ్చు. ఎందుకంటే బహిరంగ ప్రకటన అయితే ఎవరు చేయలే ఇక్కడ. ఆయన ఖచ్చితంగా త్వరలో కండువా కప్పబోతున్నాడంటే ఆయనకు అసలు అక్కడ జరుగుతున్న మెళకువలు తెలియాలి. అసలు ఆ పార్టీ నుంచి నేను రాజకీయ జీవితానికే స్వస్తి పలుకుతున్నానని చెప్పినప్పుడు ఇంకొక పార్టీలో చేస్తే ఆయన ఇచ్చిన మాటకే కాంట్రడిక్ట్ అవుతదది. నేను కొంచెం విరామం తీసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పుంటే అప్పుడు ఈ రూమర్స్‌కంతా కూడా మనకు ఒక పాత్ ఏర్పడింది. యెస్, ఈయన ఇక్కడి నుంచి పోయి అక్కడికి జంప్ అవుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ సంథింగ్ విల్ బీ హ్యాపెనింగ్ టు దిస్ పార్టీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ రాజకీయాలు ఇంకా హీట్‌లోనే ఉన్నాయి. ఇంకా. ఓకే. ఎందుకంటే అవతల పక్కన వాళ్ళు రాజకీయాల్లో అడుగుపెట్టిన అంటే వచ్చినప్పటి నుంచి మళ్ళీ రూలింగ్‌లోకి టీడీపీ అండ్ కూటమి పాజిటివ్స్ కన్నా ఎక్కువ నెగెటివ్స్ జరుగుతున్నాయి. ఆ నెగెటివ్స్ వీళ్ళు అనుకోకుండా జరుగుతున్నాయి. అన్ని న్యాచురల్ కెలామిటీసే. అన్ని న్యాచురల్‌గా జరిగిన కెలామిటీసే. వీళ్ళకది ఒక శాపంగా మారి అవతల పార్టీ వాళ్ళకి మాట్లాడేదానికి చేస్తోంది. వీళ్ళు పథకాలు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న కొద్దీ వీళ్ళు పథకాలకి ఏమీ చెప్పలేకపోతున్నారు. పథకాలకి ఏమీ ప్రాసెస్ చేయలేకపోతున్నారు. అసలు రాజధానికి ఇంకా నాంది పలకలేదు. ఇప్పుడుకొచ్చి కూడా ఆల్మోస్ట్ ఈ జూన్‌కి 1 ఇయర్ అయిపోతుంది వాళ్ళొచ్చేసి. అవును. 1 ఇయర్‌లో ఏ కొత్త పథకాలొచ్చాయి, ఏవొచ్చాయి అనేది తెలియట్లా ఇంకా. అర్థమవుతుందా మీకు? అవును. సో, దీన్ని బేస్ చేసుకొని జగన్ ప్రభుత్వం మళ్ళీ ఇంకేమైనా దుమ్ము ఎత్తిపోస్తుందేమో అన్న దాంట్లో కూడా వీళ్ళు ఆలోచించాలి. సడెన్‌గా విజయసాయిరెడ్డి గారు నేను రాజీనామా చేసేస్తున్నాను, రాజ్యసభ పదవికి దీనికి నేను అసలు ఉండట్లేదని వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి ఇంకొక డౌట్ మొదలైంది. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఏం జరిగింది అని. ఇక్కడ రాజకీయాలు ఇంకా హీట్‌లో ఉన్నాయి దానికి కారణం ఇది. సో, తర్వాత ఇప్పుడు షర్మిలమ్మని గెలవడము, షర్మిలమ్మతో ముచ్చటించి ఒక 3 గంటలు, 4 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి, మాట్లాడి, ముచ్చటించి, భోజనం చేసి వెళ్ళడము. ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి ఒక భయం.
అమ్మ మా గుట్టంతా తెలిసి ఈయనకి, ఈయన తీసుకుని వెళ్ళి ఇప్పుడు అక్కడ చెప్పాడంటే ఇంక అసలు 2029లో మేము కూడా రాము అని వీళ్ళ భయం మొదలుకుంది. ఇది రాజకీయాలకి మన ప్రజలకి ఏం ఉపయోగపడుతున్నాయి వీటి వల్ల? ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసింది. మీరు మీ స్ట్రాంగ్ని మీరు దగ్గర పట్టుదలగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఎందుకంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. పాస్ట్ని తీసుకొచ్చి అయితే మార్చలేంగా. జరిగిపోయిన దాని గురించి అస్సలు మార్చలేము. అవును. జరిగిన దాని గురించి, ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఆల్రెడీ వాళ్ళ మీద మీరు దుమ్మెత్తి పోస్తున్నారు ఇది 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 అని చెప్పి. నువ్వు మళ్ళీ 2029లోకి వస్తే పాస్ట్ జరిగిన దాన్ని నువ్వు కవర్ చేసుకోవాలి కదా. అసలు ముందు నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆయనని కాపాడుకోవాలి, ఆయన పార్టీలో మెంబర్స్ని కాపాడుకోవాలి. ఒక్కొక్కరు విచ్ఛిన్నం అయిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు, ఒక్కొక్కరి గురించి తవ్వుతున్నారు. నువ్వు పార్టీని స్ట్రాంగ్గా చేసుకుంటేనే అవతల పార్టీ ఏమైనా చేయకపోతే నువ్వు చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఎంటైర్ స్టేట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద పార్టీ. మనకి ఈ గొడవల వల్ల అసలు జనాలకి ఏం లాభం రావట్లా. ఎటువంటి పాలసీలు లేవు, ఎటువంటి రూల్స్ లేవు, నోటిఫికేషన్స్ లేవు, ఉద్యోగ ప్రకటనలు లేవు. సంవత్సరం అవుతుంటే వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అలాంటి దాంట్లో ఈయన బయటికి రావడం, ఈయన వెళ్ళి మళ్ళీ అక్కడ జరగడం, మళ్ళీ ఇంకొక రచ్చ. నాకు తెలిసి ఆయన ఒక గైడెన్స్గా అక్కడికి వెళ్ళుంటాడే తప్ప, బికాజ్ ఆయన అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోరు కాబట్టి. సో ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ పార్టీలో ఆయన కానీ వెళ్ళి చేరితే మాత్రం గుట్టు రట్టయిపోయేది. చాలా చాలా విభిన్నమైన అంశాలు మనం తెలుసుకోవచ్చు. సో ఆయన ఇంకేమైనా కొత్త ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆయన వెళ్ళి కలిసింది మాత్రం నిజం.